అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఆ రోజు నేను దివానా పైన పడుకున్నాను సార్. అమ్మాయి వచ్చి మెహందీ పెట్టమనింది. నా వల్ల కాదు, చిన్న యాక్సిడెంట్ అయింది నాకు ముందు, నా వల్ల కాదు, నేను పెట్టలేను అని చెప్పాను. వాళ్ళ బ్రదర్కి సీమంతం ఉంది, రావచ్చు కదా అనింది. దేనికి రావు అనింది. సరే వస్తానన్నాను. ఇక్క కూడా మా కూతురికంతా పెట్టావు కదా, నువ్వు బాగుపడతావు కదా అనింది. ఇప్పుడు నా వల్ల కాలేదు, అక్కడ వేరే అమ్మాయి ఉండదు, పెట్టుకోండి అన్నాను. మా అక్క కాల్ చేసింది, మా అక్క దగ్గర మాట్లాడినాను. సరే ఉండక్క, వీళ్ళని పంపించేసి మళ్ళీ కాల్ చేస్తానన్నాను. ఫోన్ కట్ చేసి అక్కడ పెట్టాను. అమ్మాయి వచ్చి నా మీద అటాక్ చేస్తుందని అనుకోలేదు నేను. నార్మల్గానే మాట్లాడుతూ వచ్చింది. ఫేస్ టర్న్ చేసి ఫస్ట్ స్టార్ట్ అయ్యి రాయి అనుకోలేదు, తెలియదు నాకు, రావడం తెలీదు. వేసి కన్ను మీద వేసింది. నా కళ్ళు చీకటి అయిపోయింది. వేసి నన్ను వదిలేయని అడిగినాను, ఏడ్చినాను. అమ్మాయి కుడతానే ఉన్నింది. నా వల్ల కాలేదు, చచ్చిపోతాను అనుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి కింద పడిపోయాను. బెడ్రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ టర్న్ చేసి తలపైన కొట్టి, నేను వదలను, చంపేస్తాను, నా మొగుడు కావాలంట, దానికి చంపేస్తాను అనింది. కొడుతూనే ఉన్నింది. ఇంకా నా వల్ల కాలేదు, ఫిజికల్ అవుతానే ఉంది, బ్లడ్ వస్తూ ఉంటే కూడా చచ్చిపోతానేమో అనుకున్నాను. గొంతు పట్టుకునింది. పండానని ఆయన వచ్చి డోర్ తట్టినాడు. డోర్ ఓపెన్ చేయలేదు, ఇది లాక్ వేసుకునింది. ఆ జ్యోతి నోట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్లో చేయి పెట్టేసింది. చేయి పెట్టేసి నేను కొరికినాను, అయినా ట్రై చేసినాను, వదలలేదు. నన్ను అరిచేదాన్ని కూడా కాకుండా చేసింది అని. మళ్ళీ ఆయన వచ్చి నన్ను కాపాడినాడు. డోర్ తన్నాడు. ఆయన నాన్న కాపాడన్నాను, అదని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ హాస్పిటల్ తరలించినారు. నాకు న్యాయం చేయండి సార్. భర్తకు భానుతో సంబంధం ఉన్న విషయం మీకు ముందే తెలుసా? తెలిసినప్పుడు మీరు వారిని హెచ్చరించారా? నాకు వేరే వాళ్ళ ఇంటి పక్కన చెప్పారు, కానీ నేను అడిగాను, లేదని చెప్పాడు. నేను నమ్మినాను. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా. నమ్మినా, కానీ ఇలాగవుతుందో నాకు తెలియదు సార్. ఇప్పుడు ఆమె నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా? లేదు. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? డాక్టర్లు దీనికి రాడ్ పెట్టాలంటున్నారు. ప్రస్తుతం మా దగ్గర అమౌంట్ లేదు. నేను బయటకు వచ్చేసాను, నా వల్ల కాకుండా. హాస్పిటల్కి వెళ్ళాలి, నా వల్ల కాలేదు. నొప్పికి తట్టుకునే కళ్ళు తెరిచే కాలేదు సార్. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన భానుపై, అలాగే మీ భర్తపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు? నా భర్త నన్ను బాగానే చూసుకున్నాడు, చూసుకునేంత వరకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. కానీ భానుప్రియను మాత్రం వదలకండి. నన్ను ఇట్లా చేసి పెట్టింది. ఫేస్ అంతా, నా చెయ్యి రాకుండా చేసింది. తల అంతా కూడా నొప్పి. దాన్ని నన్ను చేసినట్టే దాన్ని కూడా చేయాలి. రిమైండ్లో పెట్టి పంపించొద్దండి. నేను ఎంత బాధ, నరకం అనిపించినానో ఆ నరకం దాన్ని చూపించండి సార్ దయచేసి. నేను రోజా కమ్మని మాకు డబ్బు లేకుండా సాగకుండా నలుగురు కూతురు స్వామి, నాకు మా పిల్లగారు సాగానికి మాకు ఏమి పడుతుంది స్వామి. నా బిడ్డని కాపాడినమ్మా, మీకు దండాలు కూడా పెడతాను స్వామి. నేను కూలి పని చేసి మా ఇంటికి చేయి కూడా లేదు స్వామి. దయచేసి నా కూతురు బతికించండి స్వామి. రోజా గారి కుటుంబ సభ్యులను అడిగి ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెప్పారు అనే విషయాలు తెలుసుకుందాం. ఆమె ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉంది సార్. సిఎంసిలో అడ్మిట్ చేసినాము. అక్కడ మా ఖర్చు భరించలేక ఇంటికి తీసుకొని వచ్చినాము. 7 లక్షలు అడుగుతూ ఉన్నారు సార్. ట్రీట్మెంట్కి డబ్బులు లేకుండా ఇంటికి తీసుకొని రావడం జరిగింది. కూలి పని చేసేవాళ్ళం మేము. అంత ఆదాయం కూడా లేదు. వాళ్ళ తల్లిదండ్రులకి, మాకు కూడా పరిస్థితులు బాగాలేదు. ఎమ్మెల్యే మురళీ గారు, మళ్ళీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. రోజా ట్రీట్మెంట్కి అయ్యే డబ్బులు, ఖర్చు అన్నీ వాళ్ళే చూసుకోవాలని కోరుకుంటున్నాం సార్. కొంచెం దయచేసి తొందరగా, ఆమె బాధతో, నొప్పితో చాలా బాధపడతా ఉంది. సర్జరీకి కానీ దేనికి హాస్పిటల్ తీసుకొని వెళ్ళేదానికి కూడా పరిస్థితి లేకుండా ఉన్నాము. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని దయచేసి కోరుకుంటా ఉన్నాం సార్. మీరే ఒక ఆడబిడ్డ ఈ మార అయిందని మీరే దయతలిచి సహాయం చేయాలి. ప్రతి ఒక్కరూ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి సార్.
మమ్మల్ని కొంచెం గుర్తించండి. రోజా ఆ భానుని మాత్రం వదలొద్దండి సార్. ఆమెకి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడాలి. మీరు చర్య తీసుకోవాలి సార్. ప్రభుత్వమే చూసుకోవాలి. మిమ్మల్ని నమ్ముకొనే ఉన్నాం సార్.